జాతక ప్రకారం జీవిత భాగస్వామిని ఎందుకు కోల్పోతారంటారు? జాతకం ప్రకారం అంటే ఎవరికైనా వాళ్ళ చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ సప్తమాన పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం వలన ఇలాంటి స్థితి సంభవిస్తూ ఉంటుంది. అయితే మరి స్త్రీలకి ఈ దోషాలు ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది పెళ్ళైన తర్వాత విడాకులయ్యాయని లేదా భర్త చనిపోయాడని వస్తూ ఉంటారు. కానీ నిజానికి మనకి శాస్త్రం ఏం చెప్తోంది, ఏది దోషమని శాస్త్రం చెప్తోందో దానికి పరిహారాలు కూడా మనకి అదే శాస్త్రం చెప్తోంది. అందుకని పెళ్ళి కాకముందే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ తల్లిదండ్రులు వచ్చి ఏమైనా దోషాలు ఉన్నాయా, వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని చెప్పేసి అడగాలి. స్త్రీలకి ఏమిటంటే పరిహారాలు, మీరు ఇందాక స్త్రీలకి ఏం చేసుకోవాలని అడిగారు కదా, స్త్రీలకైతే పెళ్లికి ముందే ఇలాగే భర్త పోయేటువంటి అవకాశం కానీ విడాకులు పొంది భర్తకి దూరం అయ్యేటువంటి దోషాలు కానీ జాతకంలో ఉంటే వీళ్ళకి ఏమిటంటే స్త్రీలకి అంటే పెళ్లి కాకముందే, ఇతను భర్త అని నిర్ణయం కాకముందే కుంభ వివాహం చేయటమని, విష్ణు ప్రతిమను దానం చేయటమని, విష్ణు ప్రతిమతో వివాహం అని, తర్వాత అశ్వత్థ వృక్షంతో వివాహం, ఇలాంటివన్నీ కూడా మనకి దోష పరిహారాలుగా చెప్పబడ్డాయి. అంటే సప్తమ స్థాన దోష పరిహారం కావాలి అనేటువంటి సంకల్పంతో దీన్ని చేయటం వలన, తర్వాత కుంభ వివాహం చేయటం. కుంభం అంటే కుంభంలో ఏముంటుంది, నీళ్లు అంటే వరుణ దేవుడు, వరుణుడితో ఇక్కడ ఆవాహన చేసి కుంభంతో వివాహం చేయటం అనేటువంటివి మనకి ఈ దోష పరిహారాలుగా మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. సో మనకి పెళ్లికి ముందు ఇలాంటి పరిహారాలు ఉన్నాయని తెలిస్తే మనం చేసుకోవచ్చు. అయితే మనకి సౌభాగ్యం ఉందా లేదా అన్నది మనకి తెలిసిపోతుంది అయితే జాతకంలో. జాతకంలో తెలుస్తుంది. అంటే సప్తమ స్థానాల్లో మనకి పాపగ్రహాలు లేకపోవటం, అష్టమంలోనూ నవమంలోనూ శుభగ్రహాలు ఉండటం వల్ల సౌభాగ్యం ఉంది అని మనకి తెలుస్తుంది. ఓకే అమ్మ, రాధ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. అవునండి. నమస్కారం అండి. నమస్తే అండి. రాధా పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. 21 ఏప్రిల్ 1970 ఉదయం 7:30 తణుకులో పుట్టారు. అలాగే ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాము, అలాగే హస్బెండ్ తో సఖ్యత ఉంటుందా లేదా అని తెలుసుకుందాం అనుకుంటున్నారు. మేడం తో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్తే అన్న. చెప్పండి. కొంచెం హస్బెండ్ తో ఎక్కువ ఫ్రీక్వెంట్ గా గొడవలు వస్తా ఉంటాయండి మీకు. ఇల్లు కట్టుకున్నాం కానీ 7 years అవుతుంది, దానిలోకి వెళ్ళలేవట్లేదు మా అత్తగారు వాళ్ళు. ఇంకోటి ఏమన్నా కట్టుకునేది ఉందా లేదా, వెళ్తామా లేదా అని. అంటే ఇప్పట్లో అయితే మరో ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం కనిపించట్లేదు మీకు. కొంతకాలం పడుతుంది. అంటే 2017 దాటితే ఆ సంవత్సరం వస్తే తప్ప మీకు అయ్యేటువంటి అవకాశం లేదు. సఖ్యత అంటున్నారు, ఇక్కడ 2 కనిపిస్తున్నాయేమో మీ జాతకంలో. ఒకటేమిటి, మీకు ఏలినాటి శని నడుస్తోంది, దానివల్ల మీరు బాగా సెన్సిటివ్ అయిపోతున్నారు. ప్రతి చిన్న విషయం కూడా మీకు ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా మీ ప్రవర్తన కూడా ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే, ఏలినాటి శని తీసేసినా కూడా మీ లగ్నంలో కుజుడున్నాడు. మీరు ఎక్కువగా ఇరిటేట్ అవుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి మీరు ఇరిటేట్ అవుతూ ఉంటారు. అలా ఇరిటేట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం, అంటే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు సమస్యలు వాటంతట అవే చాలా వరకు తగ్గిపోతాయి. అందుకని మీలో కూడా కొంత లోపం ఉంది, మీ జాతకంలో కొన్ని లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని దీనికి మీరు ప్రయత్నాలు చేయండి. మీ చంద్రుడి నుంచి కూడా అష్టమానం 2 మీకు పాపగ్రహాలు ఉన్నాయి. సడన్గా ఏ విషయం జరిగినా కూడా మీరు చాలా ఇరిటేట్ అయిపోతారు, మీరు భరించలేరన్నమాట. దానికి అసలు విషయం ఏమిటి, ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని మీరు కొంత అవగాహన చేసుకుని ప్రయత్నపూర్వకంగా మీ కోపాన్ని, ఇరిటేషన్ని తగ్గించుకుంటే మీకు అంతా బాగానే ఉంటుంది. ఓకే, మరి విన్నారు కదండి. సో మేడం చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి పరిహారాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అయితే ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల నిజంగానే దోషాలు పోతాయంటారా? మరి మనకి పురాణాలు చెప్పేది అదే కదా, వేదాలు పురాణాలు మనకి ఇతిహాసాలు చెప్పేవన్నీ అవే కదా. అతనికి శాపం వచ్చింది, తపస్సు చేశాడు, అతనికి శాప విముక్తి జరిగింది, అలాంటి కథలు విన్నారు కదా మీరు. తర్వాత ఏదైనా చేస్తే ఆ పరిహారం జరుగుతుంది అంటే నాడు పురాణ కథలే కాదు, ఈవేళకి కూడా జాతకం తెలుసుకొని జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి లేదా పండితుల దగ్గరికి వెళ్ళి ఏదైనా దోషం ఉంటే ఆ దోషం కోసం వీళ్ళు మంత్రజపం చేయటం వలన, వ్రతాల్ని చేయటం వలన, కొన్ని మాసాల్లో దీక్షలు చేయటం వలన మాకు ఆ ఇబ్బంది పోయిందండి, మాకు ఆ ఫలితం దక్కిందండి ఆనందంగా వచ్చి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రమాదాల్ని తప్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునమ్మా. మరి అలాంటప్పుడు దోష పరిహారం జరుగుతుందనా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తుంటే ఖచ్చితంగా నమ్మాలని. అసలు శాస్త్రం ఎందుకుంది, జ్యోతిష్ శాస్త్రం ఎందుకుంది? మీకు ఇది జరుగుతుంది అని చెప్తే ఎవరు చెప్పక్కర్లేదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మీకు టైఫాయిడ్ అండి, మీకు ఏదో మలేరియా వచ్చిందండి, లేదా మీకు క్యాన్సర్ అండి అని చెప్తే డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఉంది కాబట్టి దానికి ఒక ట్రీట్మెంట్ చెప్తాడు, ఆ ట్రీట్మెంట్ని మనం ఫాలో అవుతాం. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం ఎందుకు ఏర్పడింది? నాకేదో జరుగుతుంది అని భయపడటానికి కాదు,
పూర్వజన్మలో మీరు చేసినటువంటి పాప పుణ్య కర్మలు ఏవి ఉన్నాయో వాటిని అనుసరించి జాతక చక్రం ప్రకారం ఏ సమయంలో ఏ సంవత్సరంలో మీకు చెడు జరగబోతోంది, దేనికోసం జరుగుతోంది, ఏ కోణంలో జరుగుతోంది, పెళ్లి గురించా, ధనం గురించా, బిడ్డల గురించా, దానికోసం మీరు పరిహారాలు చేసుకోవాలి. ఇక్కడ ఈ జన్మలో దానికోసం మీరు సత్ప్రవర్తన కూడా కలిగి ఉండాలి. అంటే ఏమిటి, ఏదైనా చేసామనుకోండి, మనం పరిశుద్ధంగా దేవాలయంలోకి వెడతాం, అవునా? స్నానం చేసి, తలస్నానం చేసి, మంచి ఉతికిన గుడ్డలో పట్టు వస్త్రాలు కట్టుకుని వెడతాం. అంతతో మాత్రమే సరిపోదు, హృదయాన్ని మన ప్రవర్తనని కూడా మనం సంస్కరించుకొని వెళ్ళినప్పుడు నిజంగా మనం పవిత్రంగా వెళ్ళినట్టు, అంతే కదా? అవునమ్మా. మరి అలాంటి సంస్కరణ చేసుకుని మనం పరిహారాలు చేస్తే సంపూర్ణంగా 100%గా వాళ్ళకి పరిహారాలు జరుగుతాయి, సత్ఫలితాలు వస్తాయి. అయితే మరి పూర్వజన్మలో మనం చేసిన కర్మలను బట్టి మనం ఈ సంవత్సరంలో ఎలాంటి జన్మ ఎత్తాం, ఎలా దాన్ని మనము ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్తాం అని చెప్పేసి ఉంటుంది. అయితే మరి మనకు నిజంగా కర్మ అనుభవించాలి అని ఉంటుంది కదమ్మా, మరి పరిహారం చేసుకున్నంత మాత్రాన మనకి ఈ కర్మ ఇక్కడితోటే వదిలేస్తాం అన్నది ఏమన్నా ఉంటుందంటారా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఏమిటి అంటే, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. తప్పనిసరిగా నువ్వు చేసినటువంటి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ నువ్వు అనుభవించే తీరాలి అని ఒకవైపు చెప్తూనే, మరొక వైపు ఏమంటారంటే, పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ బాధితే తస్శాంతి, ఔషధ సేవనం, తర్వాత మనకి హోమాలు, జపదాన హోమ సురార్చనై అంటుంది. అంటే జపం, దానం, హోమం, సురార్చన కూడా చేయాలి, ఔషధ సేవనం కూడా చేయటం వల్ల పోతుంది అని. అంటే పోతుంది అని మరోవైపు చెప్తోంది కదా. ఓకే, నిజంగా దీని గురించి చెప్పుకోవాలంటే ఒక మహాసముద్రంలో అనిపిస్తుంది. ఇంకా క్వశ్చన్స్ అడగాలనిపిస్తుంది అమ్మా, కాకపోతే మనకి సమయం కూడా మించిపోయింది ఇంకా. సో మరి ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అమ్మా. అలాగే, ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.